స్వప్న అనే యంగ్ అడ్వకేట్ స్వయంగా వాళ్ళ అన్ననే ఇలా ఆస్తి విషయంలో హత్య చేయడం జరిగింది. ఎవరైతే స్వప్న ఒక యంగ్ అడ్వకేట్ హత్యకు గురైందో ఆమె ఆత్మ శాంతి కోరాలని చెప్పేసి ఇలా వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఇలా క్యాండిల్ ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ అంటే ఒక 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 ఏ చట్టమైనా గానీ ఇలా ఎవరికి ఏ సమస్య అయినా గానీ ఇవాళ ముందుండి అడ్వకేట్ వాళ్ళని రక్షించే కార్యక్రమం ఇలా అడ్వకేట్లు చేస్తూ ఉంటారు. అలాంటి అడ్వకేట్లకు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశంలో ఇలా రక్షణ లేదంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. అడ్వకేట్ల డిమాండ్లను ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఇలా వాళ్ళు ఏదైతే డిమాండ్ పెడతా ఉన్నారో వాళ్ళకి ఏదైతే రక్షణ కావాలని చెప్పేసి ఇలా యాక్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారో దాన్ని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని ఇలా అడ్వకేట్లకు యాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఇలా ఉస్మానియా వేదికగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్వప్న కుటుంబానికి ఇవాళ విద్యార్థి సంఘాలు, అడ్వకేట్ల సంఘాలు, ఇలా న్యాయవాదుల సంఘాలు, న్యాయవాది విద్యార్థుల సంఘాలు ఇలా అండగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దేశంలో బుద్ధుడు నడిచిన నేల ఇది. బుద్ధుల్లాంటి ఎంతో గొప్ప మహనీయులు నడిచినటువంటి నేలలో ఇలా ఆస్తుల కోసం అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతున్నాయంటే అంటే ఇలా కేవలం అంటే ఒక సామాజిక విద్య అనేది లేకపోవడం ద్వారానే ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దయచేసి ఇలా ఎవరం కూడా పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే చనిపోక తప్పదు. ఇలా ఆస్తుల కోసము ఇంకో దానికోసము ఇట్లాంటి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావద్దని చెప్పేసి శాంతియుతంగా అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.